హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి కొత్తగా పర్మనెంట్ ఉద్యోగాలకి 400కి పైగా వేకెన్సీస్తో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు సంవత్సరానికి 5 lakhs per annum వరకు కూడా సాలరీ అనేది పే చేస్తున్నారు. అంటే దాదాపుగా మీకు ఎవ్రీ మంత్ కూడా 42,000కి పైగానే సాలరీ ఉంటుంది. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 26th నవంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25th డిసెంబర్ వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనది సదరన్ రీజియన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నాము అని చెప్పేసి ఇచ్చారు. మనకి అన్ని రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి జోన్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ ఇంతవరకు ఎవరికి తెలియదు కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్లో రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేస్తున్నటువంటి నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అయినటువంటి రైట్స్ లిమిటెడ్లో ఈ ఖాళీలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తానంటే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి ఆఫీసర్ స్థాయి పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. 400కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ కూడా చాలానే ఇచ్చారు. మినిమం 18 నుంచి 40 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. క్యాస్ట్ వరగా ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years వరకు కూడా మీకు ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయినా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వరకు కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసి 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఇందులో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి వచ్చేసి మీకు ఇక్కడ ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదనమాట. అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు ఇక్కడ అటెంప్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి 2.5 hours పాటు కూడా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్లో నెగటివ్ విధానం లేదు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. మీరు ఎన్ని క్వశ్చన్స్కైనా ఆన్సర్ అనేది పెట్టవచ్చు అనమాట. దీని తర్వాత మీకు రిటర్న్ టెస్ట్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి నెక్స్ట్ 1:6 అంటే ఒక పోస్ట్కి 6 చొప్పున ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారు. మన సొంత రాష్ట్రంలోనే రైట్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆఫీసులు ఉన్నాయో అక్కడే మీకు పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. సాలరీ వచ్చేసి మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఎవ్రీ మంత్ కూడా 42,000 వరకు సాలరీ ఉంటుంది. సంవత్సరానికి 5.9 అంటే మనకి 5 లక్షలకి పైగానే సంవత్సరానికి సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు 300, మిగతా వాళ్ళు 600 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. కేవలం మనము ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఈ జాబ్స్కి సంబంధించి ఆ ప్రాసెస్ని కూడా చూపిస్తాను కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి వీడియో చూసి అప్లికేషన్ అనేది పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఎవరు ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, అసలు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి,
అండ్ ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ అనేవి ఏ డిపార్ట్మెంట్ల వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నీ కూడా 1 by 1 క్లియర్గా అయితే చూద్దాము. అయితే నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కదా, ఈ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అనేవి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అంటే డిసిప్లిన్స్ సివిల్ విభాగంలో ఉన్నాయి, ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నాయి, అలాగే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్, మెకానికల్, మెటాలర్జీ, కెమికల్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మా విభాగం. సో ఈ విధంగా ప్రతి డిసిప్లిన్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. అయితే జాబ్స్కి సంబంధించి మీకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి సంబంధిత విభాగంలో అంటే ఇక్కడ ఇచ్చినటువంటి డిసిప్లిన్స్లలో ఫుల్ టైం మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్ విభాగంలో కంప్లీట్ చేస్తున్నారు. అంటే బీటెక్ అనేది పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ప్రతి పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఆ యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఈ విధంగా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళు ఇక్కడ ఏ డిసిప్లిన్స్కి సంబంధించి అప్లై చేస్తున్నారో అన్ని కూడా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అది చేసుకోండి. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన పోస్టులకి మీకు కంపల్సరీగా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మనకి రెలవెంట్ డిసిప్లిన్లో అంటే మీరు సివిల్ విభాగంలో పోస్టులకి అప్లై చేయాలనుకుంటే సివిల్ విభాగంలో మీకు అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇస్తున్నారు. అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఎలిజిబిలిటీ అనేది ఉండదు, కొందరు మాత్రమే అప్లై చేస్తారు. కాబట్టి ఆ కొందరితోటి మీరు పోటీ పడి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మీ సంబంధిత డిసిప్లిన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్ అనేది పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు. January 11th సండే రోజు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో అయితే ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చేసారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 35, లాజికల్ రీజనింగ్ నుంచి 35, బేసిక్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్. ఈ యొక్క టాపిక్స్ మీదనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేస్తున్నటువంటి రైట్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీరు అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వేకెన్సీ నెంబర్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. సో వేకెన్సీ నెంబర్ పైన సెలెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా మనకి అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి చూపిస్తుంది. సో మీరు ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఏ డిసిప్లిన్లో వేకెన్సీ ఉందో ఆ యొక్క డిసిప్లిన్ అనేది సెలెక్ట్ చేసుకుని తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కోడ్ ఇక్కడ సెలెక్ట్ చేసేసి తర్వాత మీ నేమ్ అవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అప్లికెంట్ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ అయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. మిమ్మల్ని ఇనీషియల్గా కాంట్రాక్చువల్గా తీసుకుంటున్నారు. తర్వాత మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బాగుంటే మీకు పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.